చెప్పారు. కానీ మీరు ఒక్కరే ఇంకా ఏదో హోప్ తో ఉన్నారేమో అనిపిస్తుంది. ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ అండి, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వాళ్ళ లీడ్ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ లో 80-20 రేషియోలో సార్ ఇంత ట్రెండ్స్ ఎప్పుడు చూసారు? అసలు ఆ ఫ్లో అన్నది అంతలా చేంజ్ అవుతుందో ఎప్పుడన్నా ఉన్నది గత ఎన్నికల్లో? మనకి మొదటి 2-3 రౌండ్లో తెలిసిపోద్ది కదా ఆ ఫ్లో. పోస్టల్ బ్యాలెట్ లో లీడ్ ఇంత ఎప్పుడు లేదు. పోస్టల్ బ్యాలెట్ లో ఇంత వన్ సైడ్ లీడ్ ఎప్పుడు ఉండదని తెలుసు. దాన్ని ఓవర్టర్న్ చేయడానికి ఈవీఎం కౌంటింగ్ 4 to 5 రౌండ్స్ అయితే కానీ అక్కడ ఉన్న లీడ్ ఓవర్టర్న్ చేయడానికి ఇదే ట్రెండ్స్ కొనసాగితే, ఒకవేళ 11 తర్వాత కూడా ఇదే ట్రెండ్స్ అయితే కూటమి ఘన విజయం సాధించినట్టు లెక్క. ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉంటే అప్పుడు మళ్ళీ చూడాలి. సో ఇంకా ఉంది సమయం. 11 o'clock తర్వాత క్లియర్ పిక్చర్ అప్పుడు వస్తుంది. 11 తర్వాత అప్పుడు 1 hour ఆశాభావం కాదు, క్లియర్ పిక్చర్ కోసం వెయిట్ చేద్దాం. ఆశాభావం ఎందుకు? ఫలితాలు ప్రజలు ఇచ్చిన డిఫరెన్స్ లేదు కదండి. అంటే వైసీపీకి 20, 22, 23లో ఉంది. వీళ్ళు 130, 140 స్థానాలకు వెళ్ళిపోయారు పొత్తు పార్టీలకు సంబంధించి. అంత చేంజింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్స్ వన్ సైడ్ పడిన సంగతి అందరూ ఒప్పుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ 2000 నుంచి 2500 వరకు ఉంటాయి. 80-20 పడినా కానీ 2000 లీడ్లో ఉంటారు. ఈవీఎంస్లో వన్ సైడ్ పడవు, మార్జినల్ డిఫరెన్స్ పడతా ఉంటుంది. దాన్ని మెల్లిమెల్లిగా ఓవర్టర్న్ చేయాలంటే టైం పడుతుంది. 5-6 రౌండ్ ఈవీఎం కౌంటింగ్ అయితే తప్ప దాన్ని ఓవర్టర్న్ చేయాలి. రైట్, ఓకే. బొలిశెట్టి సత్య గారు కూడా జాయిన్ అయ్యారు. సత్య గారు నమస్తే సార్. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి చెక్ చేయరా? ఓకే, వాయిస్ మ్యూట్లో. ఓకే సత్య గారు, ఓకే వినిపిస్తుంది సత్య గారు. సత్య గారు ఏంటి ఫుల్ జోష్ లో ఉన్నట్టున్నారు? యాజ్ యాంటిసిపేటెడ్ కదండి. మాకు అవతల వాళ్ళు పేరు రావచ్చు కానీ మాకు జోష్ అంటే జోష్ యాంటిసిపేటెడ్ జోషే కదా అది. ఎందుకంటే అది 120, ఇది 19, ఇది మా లెక్క దగ్గరలో ఉన్నాం. సో 175 అనుకున్న వాళ్ళకి తప్ప మాకు ఇబ్బంది ఏమి నాకేం అనిపించడం లేదు. ఎందుకంటే ఇది ప్రజల తీర్పు అండి. ఇది ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మనం డబ్బులు ఖర్చు పెట్టేస్తాం, డబ్బులు జల్లేస్తాం, రౌడీజం చేస్తామంటే 2020లో స్థానిక ఎన్నికల్లో వీళ్ళు చేసిన రౌడీజం నుంచి వచ్చినది తప్ప వాళ్ళకి మ్యాండేట్ లేదండి. మోసపోయింది 2019లో. 2020లో స్థానిక ఎన్నికల్లో కంప్లీట్ గా రౌడీజం చేసి అసలు నామినేషన్ పత్రాలు వేయనకుండా చింపేసి, నేను కడప, చిత్తూరులో నేను స్వయంగా వెళ్ళి చూశాను ఎన్నో పోలింగ్ బూత్లో. అసలు కంప్లీట్ వన్ సైడ్, అంటే పోలీస్ అంతటిని గ్రిప్ లో పెట్టేసుకొని భయపెట్టేసి మొత్తాన్ని చేశారు. ఇప్పుడు ఆఖరికి పెద్దిరెడ్డి గారు ఓడిపోయి పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఇప్పుడు ప్రజాస్వామ్యం వస్తుంది. అక్కడ ఎన్నికల సంఘం పనిచేస్తుంది. ఇదివరకు ఎన్నికల సంఘం కళ్ళు మూసుకుంది, ఇప్పుడు ఎన్నికల సంఘం పనిచేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎన్నికల సంఘం దానికి కులముద్ర వేసి అది బట్టి చాలా నీచంగా మాట్లాడి చేశారు. ఈసారి ఎన్నికల సంఘం దాని పని తను చేసింది ఇప్పుడు. ఎందుకంటే ఎవరు కంప్లైంట్ చేయడానికి లేదు, వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరు కూడా. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను వర్మ గారు, ఇక్కడ నేను కాకినాడలో ఉన్నాను. ఇక్కడ ప్రతిపాడులో శృంగవరం అని ఒక గ్రామంలో ఒక డబ్బులు ఇస్తుంటే, వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తుంటే తీసుకోవడానికి నిరాకరించినందుకు ఒక కత్తి పట్టుకొని కడుపులో చీరేశాడు. దాదాపు 8 అంగుళాలు చీరిపోయింది కడుపు పైనుంచి కిందకి. అంత చేసిన తర్వాత వాడు మీద కేసు పెట్టమంటే అసలు అది జరగలేదు, ఎవడు తీసుకోవడం మానేసింది. అక్కడ పోలీస్ స్టేషన్, శృంగవరం పోలీస్ స్టేషన్ సఫియో ఎవరు ఉన్నారు, ఆయన ముస్లిం, ఆయన మేము తీసుకోమండి, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తే కానీ మేము తీసుకోవాలన్న పరిస్థితిలో ఆయన చేశాడు. చేస్తే అక్కడ సజ్జన్ మిత్తల్ అని చెప్పి, సంజీవ్ మిత్తల్ అని చెప్పి స్పెషల్ IPS ఆఫీసర్ వస్తే నేను ఆయనకు వెళ్ళి ఆ విజువల్స్ చూపించాను. ఆ రక్తం ఎంతవరకు కట్ అయిపోయింది, గాయం చూపిస్తే వెంటనే ఆయన కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఇస్ దేర్ ఎనీ స్టాబింగ్ ఇన్సిడెంట్ రిపోర్టెడ్ హియర్ అని అడిగారు నా ఎదురుకుండా. అయితే నో సార్, ఇన్ అవర్ పార్లమెంట్ నథింగ్ ఇస్ హ్యాపెండ్ అన్నాడు. దెన్ ఐఎమ్ సెండింగ్ సమ్ విజువల్స్ యూ సీ అండ్ లెట్ మీ నో అన్నాడు. చూస్తే సార్ ఇట్ ఇస్ వెరీ స్కేరీ అన్నాడు. సో ఇమీడియట్లీ ఫైల్ ఏ కేస్, దిస్ ఇస్ ద డీటెయిల్స్ అని పంపిస్తే అప్పుడు కేసు కట్టి, అది కూడా ఏంటి చిన్న గాయం కూడా కాదు, స్మాల్ హర్ట్ అని రాసి కేసు బుక్ చేశారు. చేసిన తర్వాత గొడవ పెడితే 307 అని వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పి ఒక మాట చెప్పారు, ఇంకెక్కడ ఇంకొక స్టాబింగ్ ఇన్సిడెంట్ కానీ ఇలాంటి ఫోర్స్ఫుల్ కానీ జరిగితే నేను చాలా సీరియస్ చర్యలు తీసుకుంటాను, యూ డూ వాట్ ఎవర్ ఈస్ నీడెడ్, బట్ నో ఫోర్స్ షుడ్ బి డిప్లాయిడ్. ఇలాగ ఓట్ల గురించి ఫోర్స్ చేసి ఉండకూడదు అనేసరికి అక్కడికి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే దాదాపు 7-8 వార్డుల్లో ప్రజలే రానివ్వలేదు ఆయన్ని. అంటే భయపెట్టి పాలించే పరిస్థితి పోయిందండి. ఇప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్యం, ప్రజారాజ్యం వస్తుంది.
అది ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ డెమోక్రసీ అండి. రావాలి ఇది, ఎవరికైనా ఒక వన్ సైడ్ గా ఉండకూడదు. ఇది చాలా మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను వరుణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ. నన్ను ఓకే, సత్య గారు కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు? కళ్యాణ్ గారు పార్టీ మంగళగిరి కార్యాలయంలో ఉన్నారండి. ఓకే, సెలబ్రేషన్స్ అక్కడ పిఠాపురంలోనా? రెండు దిక్కుల రాష్ట్రం అంతటా, ఇది యాక్చువల్గా దేశం అంతా కూడా వాచ్ చేస్తుంది రిజల్ట్స్ ని, రాష్ట్రం అంతటా. ఎందుకంటే ఎలాగా పవన్ కళ్యాణ్ గారు అది మామూలుగా రాష్ట్రమే కాదు దేశం కూడా గుర్తించింది. సో అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను వేరే ప్రోగ్రామ్ లో ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సత్య గారు. శివపార్వతి గారు, ఏంటి ట్రెండ్స్? ఇంకా పోస్టల్ బ్యాలెట్లోనే ఉన్నాయి, ఇంకా టైం ఉంది. 11:30. పోస్టల్ బ్యాలెట్ ని రివర్స్ చేయడానికి, ఓకే, రివర్స్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. 11-11:30కి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో క్లారిటీ వచ్చేసిందండి.